హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ లిటిల్ ఏంజిల్స్. అందరికీ హ్యాపీ ఉగాది అండి. మీకు కూడా ఈ కొత్త సంవత్సరం ఉగాదిలో అందరికీ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మా పాప అయితే ఉగాది పచ్చడి అయితే రెడీ చేస్తుంది. ఇక్కడ చూడండి, దానికి ముందుగా అన్ని ఇంగ్రీడియంట్స్ చూపిస్తుంది మీకు. చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి, బెల్లం కూడా మంచి మెత్తగా దంచి నానబెట్టి పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పాట్ తీసుకొని మనము ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అంత దాన్ని బట్టి మనమైతే తెచ్చుకోవాలి. మార్కెట్ నుంచి తెచ్చుకొని దానికి మంచి పసుపు రాసేసుకొని దానికి అది కొమ్ము కట్టేసుకొని మంచి బొట్లు పెట్టుకొని అప్పుడైతే ప్రాసెస్ అయితే రెడీ చేయాలి. ఉగాది పచ్చడిలోకి అయితే వేపపూత అయితే కంపల్సరీ. వేపపూత, మామిడి పండు, చిన్న చిన్న గసాలు, మళ్ళా ఎండు కొబ్బరి తురుము, చిరంజీ పలుకులు అన్నీ కొద్దిగా కారం, పసుపు కూడా వేస్తారు దీంట్లో. అన్నీ కలిపితేనే చాలా బాగుంటుంది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి ఎందుకంటే చాలా కొన్ని ప్లేస్లలో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. మన దగ్గర అయితే ఇట్లా కొంచెం లిక్విడ్గా చేసుకుంటాము. ఆంధ్ర సైడ్ అయితే కొంచెం గట్టిగా చేసుకుంటారు. మహారాష్ట్రలో కూడా చేసుకుంటారు, గోవాలో కూడా చేసుకుంటారంట ఉగాది. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేసుకుంటారు. మన దగ్గర అయితే ఉగాది పచ్చడి అయితే కొంచెం లిక్విడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే మన దగ్గరనే నాకు చాలా నచ్చుతుంది లిక్విడ్గా. మా ఫ్రెండ్స్ కూడా స్కూల్లో ఉన్నప్పుడు తెచ్చేవాళ్ళు ఉగాది పచ్చడి. ఎక్కువ ఆంధ్ర వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళైతే కొంచెం గట్టిగా ఉండేది, నాకు అంత ఇష్టం అనిపించేది కాదు. ఇక్కడైతే మా పాప అయితే అన్నీ అయితే వేసేస్తుంది. సోంపు కూడా వేసుకుంటారు దీంట్లో, కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటారు. ఇష్టమైన వాళ్ళు కాజు, బాదం, ఇంకా కొద్దిగా ఏమైనా మనం తినే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మా ఉగాది పచ్చళ్ళు అన్నీ వేసుకోవచ్చు. ఎందుకంటే కొత్త ఇయర్ కాబట్టి ఉగాది పచ్చడి అనేది చాలా స్పెషల్గా చేసుకుంటారు మన దగ్గర. కొత్త సంవత్సరం కూడా ఈ ఉగాది నుంచే కొత్త పంచాంగం కూడా స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ నుంచి టీవీలో కూడా చూపిస్తున్నారు మన కొత్త పంచాంగం ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో. మా గుళ్ళో కూడా చాలా బాగా చెప్తారు. ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మా అత్తమ్మ అయితే పోలేలకైతే రెడీ చేసేసింది. పిండి పొద్దున్నే నానబెట్టి పెట్టేసుకున్నాం మేము, అదైతే రెడీ చేసేస్తుంది. ఇక్కడ మా అత్తమ్మ పకోడీ కూడా వేస్తుంది. పకోడీ చాలా ఇష్టం ఇంట్లో అందరికీ. పప్పు అయితే ఇట్లా కొందరైతే బెల్లంతో కూడా వేసుకుంటారు పోలేలు. మేమైతే ఎప్పటి నుంచో షుగర్వే వేసుకుంటాము. చక్కెర కూడా చాలా బాగుంటుంది పోలేలు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ మా పాప చూడండి అలా అన్నతో ఆడుతుంది. చింటూ వీళ్ళు ఉంటే చాలు మా స్మైలీకి చాలా బాగా ఆడిపిస్తారు వీళ్ళు మా స్మైలీని. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా దగ్గర. ఎంత బాగా చేసుకున్నాం చూడండి. పూజ అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. మా అత్తమ్మ అయితే పకోడీ వేసేసింది, అయిపోయింది పకోడీ వేయడం కూడా. పకోడీ చాలా బాగా టేస్టీగా ఉంటుంది కదా. మా చిన్న పాపకైతే చాలా ఇష్టం పకోడీ, నాకు కూడా చాలా ఇష్టం. మా ఇంట్లో అందరికి ఇష్టం పకోడీ అంటే. నేను ఎక్కువ బజ్జీలు అలాంటివి ఏం తినను, పకోడీ అయితే తింటాను. ఇక్కడ మా చింటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి ఎలా చేస్తున్నారో. హాయ్ గాయస్ అని చెప్పేసి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. పప్పు రుబ్బుతున్నారు, ఇదేంటిది అదేంటిది అని అడుగుతున్నాడు. పిల్లలకి మనం చేస్తూ ఉంటే పిల్లలకు కూడా అలవాటు అవుతుందండి. ఎందుకంటే మనం ఎలా ఉంటామో పిల్లలు కూడా అలానే ఉంటారు. నేను ఇలాంటి వీడియోస్ తీస్తూ ఉంటాను కదా, నేను వాయిస్ ఇస్తూ ఉంటే మా చిన్న పాప కూడా నేను లేనప్పుడు ఒక్కతి మంచం మీద ఫోన్ పెట్టుకొని హాయ్ గాయ్స్ టూ లిటిల్ ఏంజిల్స్ అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటుంది. ఆమెకు కూడా అలవాటు అయిపోయింది వీడియో ముందు ఎలా మాట్లాడాలో అని చెప్పేసి. చిన్నగా ఉంది కానీ మా చిన్న పాప ఇంకా స్కూల్లో వేయలేదు, కానీ చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. అన్నీ బాగా నేర్చుకుంటుంది కూడా. ఈ ఇయర్లో స్కూల్కి వేసేసేయాలి మా చిన్న పాపని, ప్లే స్కూల్కి వెళ్తా ఉంటుంది. చూస్తున్నాము ప్లే స్కూల్ మా ఇంటి దగ్గరలో ఎక్కడ లేవు, చింతల్లో ఉన్నాయి. చూడాలి, దూరం అవుతుంది తీసుకురావడానికి అని చెప్పి చూస్తున్నాము. ఇక్కడ మా చింటూ అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మా నాని పకోడీ వేస్తుంది చూడండి అని చెప్పేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నూనె బాటిల్ కూడా చూపిస్తున్నాడు చూడండి, ఇదేంది నాకు కనిపిస్తలేదు అని. ఇక్కడైతే మా పాప ఇది కొత్తగా కొన్నది డాక్టర్ సెట్. దీంతోనైతే అందరికీ డాక్టర్ లాగా మొత్తం చూస్తుంది. ఇంట్లో మీకు ఏమైంది, కడుపు నొప్పి వస్తుందా, జ్వరం వస్తుందా అని చెప్పేసి అందరికైతే డాక్టర్ లాగా మొత్తం చూసేస్తుంది అన్నీ. అక్కడ మా చింటూ చూడండి ఎలా కొట్టుకుంటున్నాడో నెత్తి ఆమెతో ఆడుకోలేక. ఇది వాళ్ళ డాడీ కారు, వాళ్ళ డాడీ గిఫ్ట్ ఇచ్చారు బర్త్డే రోజు. అది బాగా నచ్చింది మా పాపకి ఆ కార్ అయితే. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు అన్నతమ్ములు. వీళ్ళు మొత్తం ముగ్గురు అన్నతమ్ములు. అయితే పెద్ద అయిన మొన్ననే 10th ఎగ్జామ్స్ రాశారు, బయట ఉన్నారు. వీళ్ళిద్దరు చిన్నవాళ్ళు.
వీళ్ళిద్దరు మా స్మైలీతో బాగా ఆడుకుంటారు. బాగా ఇష్టం వీళ్ళంటే మా స్మైలీకి. చూడండి ఇంజెక్షన్ చేస్తుంది, ఎలా చూస్తుందో. ఈయన బాగా ఆడిపిస్తారు వీళ్ళైతే. వీళ్ళు వస్తే చాలు అన్న అని చెప్పేసి మా పాప బాగా అంటుంది. ఇక్కడైతే మా పెద్ద పాప అయితే ఆకలి అవుతుందని చెప్పేసి స్నాక్స్ అయితే తెచ్చేసుకుంది. మా అత్తమ్మ అయితే పిండి అయితే రెడీ, ముందే మనం పోలేలు పిండి ముందే రెడీ చేసి పెట్టేసుకోవాలి. పొద్దున నానుపుకోవాలి. కొంచెం పూరి పిండి, కొద్దిగా చపాతీ పిండి 2 కలిపి మిక్స్ చేసి నానిపిందంట మా అత్తమ్మ. ఇలా పూర్ణం లోపట పెట్టుకొని ఇట్లా అనుకొని పోలేలు అయితే మనం రెడీ చేసుకోవాలి. చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం మెత్తగా చేసుకోవాలి ఈ పోలేలకైతే మనము. చూడండి మా అత్తమ్మ ఇట్లా చేస్తుంది కదా, అలా చేసే విధంగా మీరు కూడా చేయండి, చాలా బాగా వస్తాయి. ఫస్ట్ ఒక కవర్ తీసుకొని మంచి నీట్గా దానికి ఆయిల్ రాసుకొని, చేతికి కూడా ఆయిల్ రాసేసుకొని మంచిగా ఇట్లా మొత్తం స్ప్రెడ్ ఇట్లా ఒత్తేసుకుంటే మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఈ పోలేలు అనేటివి. దీనికి ఒక కవర్ ఉంటుంది, మా సుమన బెంగళూరు నుంచి తెచ్చేది. అది పోయినసారి వాడాము మేము, ఈసారి కూడా తెమ్మని చెప్తాము. అవి చాలా బాగుంటాయి ఆ కవర్స్. అవి అక్కడనే దొరుకుతాయి. ఇక్కడ మేము ఎప్పుడు ట్రై చేయలేము, ఎక్కడ అడగలేదు. ఎప్పుడు ఫోన్ చేసి అక్కడ నుంచే తెమ్మని చెప్తాము మేము. అక్కడ బాగా దొరుకుతాయి. బెంగళూరులో పోలేలు కూడా చాలా ఫేమస్. కోవా, మళ్ళా కీరా, అవి డిఫరెంట్గా ఉంటాయి పోలేలు అయితే. మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు కూడా తెస్తాడు అక్కడ నుంచి పోలేలు. వాళ్ళు కూడా వచ్చేటప్పుడు కూడా తెస్తారు పోలేలు అనేటివి అక్కడ నుంచి. చాలా బాగుంటాయి బెంగళూరులో పోలేలు అయితే. ఇక్కడైతే మేమైతే పప్పు, ఇక్కడ చక్కెర పోలేలు అయితే మేము ఇట్లా చేసేసుకుంటాము. కొంతమంది బెల్లం పోలేలు కూడా చేస్తానని చెప్పాను కదా, అవి కూడా బాగుంటాయి. ఫస్ట్ ఇట్లా నూనె అప్లై చేసేసుకొని కొంచెం కాలిన తర్వాత మెల్లగా ఇట్లా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నా కూడా కొంచెం నూనె కానీ తినేవాళ్ళు నెయ్యి కానీ వేసుకొని తినొచ్చు. ఈ పప్పు ఉడికేటప్పుడు కొద్దిగా వాటర్ పైన ఉంటే మిగులుతుంది కదా, దాంతో కట్టుచారు కూడా చేస్తుంది మా అత్తమ్మ. కట్టుచారు కూడా చాలా బాగుంటుంది. పకోడీ ఇంకా వేయడం అయిపోలేదు, ఫస్ట్ పోలే అయిపోయింది, సెకండ్ పోలే రెడీ చేస్తుంది. చూడండి ఫస్ట్ ఇట్లా అనుకోవాలి, మంచిగా ఇట్లా రౌండ్గా అనుకొని దాంట్లో పూర్ణం పెట్టేసి దాన్ని మంచి ఇట్లా అట్లా మొత్తం మీదకి వచ్చేది ఎక్స్ట్రా వచ్చేది తీసేసి అప్పుడు ఇట్లా పోలేలాగా మంచిగా చేసుకోవాలి. నాకు కూడా వచ్చు చేయడం పోలేలు. నేను కూడా పెళ్ళి అయినాక నేర్చుకున్నాను పోలేలు ఎలా చేయాలో. అంతకుముందు మా మమ్మీ చేసి పెట్టేది. ఇక్కడికి వచ్చాక మా అత్తమ్మ నేర్పించింది పోలేలు ఎలా చేయాలో. నేను నేర్చుకున్నాను పోలేలు చేయడము. ఇప్పటికైతే మా అత్తమ్మ అయితే చేస్తుంది పోలేలు. ఫస్ట్ నీట్గా చేతికి అప్లై చేసుకోవాలి నూనె, కింద కవర్ కూడా అప్లై చేసేసుకొని, ఇది డీమార్ట్ కవర్, మంచి కింద అప్లై చేసేసుకొని మంచి ఇలా కొట్టేసుకుంటే నీట్గా రౌండ్గా వస్తుంది పోలే అనేది. మనం ఎంత పిండి పెడతామో అంతే పూర్ణం పెట్టాలి. ఎక్కువ పెట్టేస్తే కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది పగిలిపోయి. ఇట్లా మనము పోలే టర్న్ చేసేటప్పుడు మంచిగా రాదు కాబట్టి మనం ఎంతైతే తీసుకుంటున్నామో పిండి అంతే పూర్ణం కూడా పెట్టుకొని మనం పోలేలు అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే పెనం మీద వేసేస్తుంది మా అత్తమ్మ. పెనం మీద వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని వేసేసుకోవాలి, చాలా బాగుంటుంది. దీనికి కొంతమంది ఏం చేస్తారు, దీనికి మనం అయితే పోలేలు పాలలో తింటాము, లేకపోతే నెయ్యి కూడా వేసుకొని తింటాం కదా. కొంతమంది దీంట్లో పప్పు ఉడకపెట్టిన నీళ్ళు కట్టుచారు చేస్తాం కదా, ఆ కట్టుచారులో కూడా తింటారంట. టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు తెలిసిన వాళ్ళు చెప్పిండ్రు, నేను కూడా ఒకసారి ట్రై చేసిన, చాలా బాగుంది. ఆ కట్టుచారుతో కూడా తింటేనా. ఉగాది అప్పుడు ఏమేమి స్పెషల్స్ చేసుకుంటారంటే మామిడికాయతోనే ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని ఇంట్లో వంటలు. మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ మేము పచ్చడి అయితే రెడీ చేసాం కదా, అక్కడనే ఇట్లా నైవేద్యంలాగా పెట్టాలి. మా చిన్న పాప ఆకలి అవుతుందంట, అయితే నేను ఆకలి డైవర్ట్ చేయడానికి ఏదో గేమ్ ఆడిపిస్తున్నాను. ఎవరు ఫస్ట్ వచ్చి నేను పట్టుకుంటారో వాళ్ళే విన్నర్ అని చెప్పేసి. మా పెద్ద పాప ఆడట్లేదు, మా చిన్న పాప ఆడుతుంది. చూడండి బాగా ఆడుతుంది. ఆమెకు బెలూన్స్ అంటే చాలా ఇష్టం. మొన్న వాళ్ళ బర్త్డేకి తెచ్చాం బెలూన్స్, అవి కొన్ని మిగిలిపోయాయి. ఆ బెలూన్స్తో ఆడుతూ ఉంటుంది. మా అత్తమ్మ అయితే ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసింది పోలేలు పెట్టేసి. కొంతమంది భక్షాలు కూడా అంటారు, నేనైతే ఎక్కువ పోలేలే అంటాను, నాకు పోలేలనే అలవాటు బాగా. ఇక్కడ చూడండి బెలూన్స్ చూపిస్తే ఎలా ఆడుతుందో మా చిన్న పాప. ఇక్కడైతే మా అత్తమ్మ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేస్తుంది. ఇక్కడ హారతి ఇచ్చేసి అక్కడ పెట్టిన వాటర్ ఇట్లా కింద పోసేసి మొక్కేసేయాలి. ఈ సంవత్సరం అంతా చాలా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందరికీ నేను. మా పెద్ద పాప చూడండి ఎలా చేస్తుందో, ఆమెకి వీడియోస్ అంటే చాలా ఇష్టము.
ఒకటొకటి చూపిస్తుంది. పోలేలు ఉన్నాయి, ఇక్కడ మా ఇంట్లో వైట్ రైస్ అని చెప్పి చూపిస్తుంది. నేను వాయిస్ కట్ చేశాను. ఇక్కడ చూడండి మామిడికాయ పప్పు, మేము ఇంట్లో ఉగాది అప్పుడు మామిడికాయ పప్పు చేసుకుంటాం. ఇది కట్టుచారు, ఇది పకోడీ, మామిడి పండుతోని ఇక్కడ చట్నీ కూడా చేస్తాం. ఇక్కడ చట్నీ ఇవే అండి ఉగాది స్పెషల్స్ మా ఇంట్లో. అయితే అందరం కలిసి బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా ఇంట్లో ఉగాది అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మేము. మీరు కూడా ఎలా చేసుకున్నారో నాకు కింద కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.